హాయ్ ఫ్రెండ్స్, మాధవీలత కిచెన్ లాగ్స్లో టుడే స్పెషల్ సొరకాయ పులుసు. హెల్త్కి మంచిది సొరకాయ. సమ్మర్లో పులుసు కూరలు మంచిది. ఆయిల్తో కాకుండా ఆయిల్ వేసుకొని ఎక్కువ కర్రీస్ తిన్నాం అనుకో వాటర్ అవుతూ ఉంటాయి. పులుసు కూరలు మంచిది, బాగుంటుంది. సొరకాయ పులుసు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు నానబెట్టుకోవాలి నీళ్ళల్లో కొంచెంసేపు. వెనకట బాగా చేసేవాళ్ళు సొరకాయ పులుసు. కట్ చేసిన ముక్కలు కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. మా అమ్మమ్మ పెట్టేది వెనక ఎంత బాగుండేదో. కొంచెం టమోటాలు వేసుకుంటే కొంచెం గ్రేవీ గుజ్జు బాగుంటుంది. ఆనియన్స్, కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, పోపు తాలింపు పెట్టుకోవాలి. పచ్చనిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం మెంతులు సువాసనకి. హెల్త్కి మంచిది మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం చిన్నులపై దంచి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. గుమగుమలాడుతుంది స్మెల్. పోపు కర్రీ టేస్ట్ అంతా పోపులోనే ఉంటుంది. ఉల్లిపాయలు వేయించుకోవాలి, దోరగా వేయించాలి. కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. కొంతసేపు ముక్క మెత్తబడిన దాకా వేయించాలి. ఎక్కువ వెనక పులుసులు పెట్టుకునేవాళ్ళు, బాగుండేది. ఇప్పుడు అందరూ ఫ్రైలు కదా, కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా. వెనకటి పద్ధతులే మంచివి. సొరకాయ కూడా ఆరోగ్యానికి ఎంత మంచిదో, మేలు చేస్తుంది. సమ్మర్లో మరీ నానబెట్టుకున్న చింతపండు, ముక్కలు కొంచెం మెత్తబడిన సాల్ట్, రాక్ సాల్ట్ హెల్త్కి మంచిది. రాక్ సాల్ట్, పసుపు, తాజా పసుపు ఊరి నుంచి తీసుకొచ్చారు అమ్మ. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. పసుపు, చింతపండు పులుసు. మెయిన్ సొరకాయ పులుసుకి బెల్లము, కొత్తిమీర. చింతపండు పులుసు బెల్లం కాంబినేషన్ బాగుంటుంది, రెండు సెట్ అవుతాయి. చింతపండు పులుసు పిండుకొని ముక్కల్లో పోసుకున్నాం. అవి బాగా ఉడకాలి. ఉడికింది చూడండి, బొట్టుకలు వస్తే ఉడికినట్టు గుర్తు అందరికీ. దానిలో కొంచెం బెల్లము, కొత్తిమీర వేసాం. బాగుంటుంది పులుసు, పుల్లగా తీగా. కారం, తాజా కారం, గుంటూరు నుంచి తీసుకొచ్చాం కారం, ఫేమస్ కారం. ఉడికింది చూడండి పులుసు, సొరకాయ పులుసు నోరూరించే, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. వేడివేడిగా సొరకాయ పులుసు ఒక గిన్నెలోకి తీసుకొని, రెడీ అయిన సొరకాయ పులుసు. మీరందరూ కూడా ట్రై చేసుకోండి, హెల్త్కు మంచిది సొరకాయ పులుసు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఎమ్మి సొరకాయ, అనపకాయ పులుసు రెడీ.